సో ఇక్కడ వికలాంగులు, మరుగుజ్జులు, మూగ, చెవుడు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హావభావాలతోటి వాళ్ళ బాధను వ్యక్తపరుస్తామని చెప్తున్నారు. సో వాళ్ళతోటి వాళ్ళ హావభావాలతోటి వాళ్ళు సాటిస్ఫై ఉన్నారా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటి అనేది వాళ్ళ హావభావాలతోటే కనుక్కుందాం మనం. దయచేసి ఇందాక మా సైదులు గారు చెప్పిన విషయాన్ని మొదలుకొని వికలాంగుల ఆవేశం ఎంత ఉంది, ప్రాణాలకు తెగించడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇటువంటి విషయాలు అధికార పక్షం మొండి వైఖరిని నిలదీయడానికి, ప్రజాస్వామ్య పోరాడడానికి సహకరించాల్సిన ప్రతిపక్ష బాధ్యతని గుర్తు చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా పెట్రోల్ పోసుకుంటా లేకపోతే నేను ఆత్మహత్య చేస్తున్న ఆవేశాలకు వెళ్ళొద్దు. వాళ్ళు కానీ ఎవరు కానీ వెళ్ళొద్దు. అందరూ మన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నాం. మనకి అందరూ అండగా ఉన్నారు. పత్రిక కానీ, న్యాయ వ్యవస్థ కానీ, కార్యాలయ వ్యవస్థ కానీ అందరూ అండగా ఉన్నారు. ఎవరు ఆవేశానికి గురి కావద్దు.